ఇక్కడ 1.5 ఇంచుతో క్రాస్ చేసుకున్నాము. ఈ 1.5 ఇంచుతో ఇలా రౌండ్ అయితే మనం చేసుకోవాలి. ఒకవేళ లావుగా ఉన్నప్పుడు మనం క్లాత్ ఎక్కువగా పెట్టుకున్నట్టయితే వాళ్ళకి కుట్ల కొరకు పోతుంది, డిజైన్ అనేది ఉంటుంది. ఒకవేళ సన్నగా ఉండే వాళ్ళకైతే ఇక్కడ వరకు ప్రింట్ వేసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఇది మీడియం కొలత అనమాట. లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఇందులో వస్తుంది. ఇప్పుడు ఆల్ ఓవర్ వేయాలనుకుంటే ఫస్ట్ ప్లేట్స్ బ్యాక్లో ప్లేట్స్ వేస్తాం కాబట్టి భుజానికి ఈ 3 ఇంచులు ఏదైతే మనం తీసుకున్నామో ఆ భుజానికి సెంటర్ అంటే మధ్య భాగంలో మనం డాట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుల వెడల్పు అనేది మనం తీసుకోవాలి. 1.5 ఇంచుల వెడల్పు 4 లేదా 5 ఇంచుల పొడవుతుంది. ఇక్కడ 4 ఇంచులు నేను తీసుకుంటున్నాను. ఈ ప్లేస్ని మాత్రం వదిలేయాలి. ఈ ప్లేస్ని వదిలేసి మనం డిజైన్ అనేది గీసుకోవాలి. ఆల్ ఓవర్ డిజైన్ వేసినప్పుడు మామూలుగా బార్డర్ డిజైన్స్ వేసినప్పుడు అయితే మనకు నచ్చినట్టుగా వేసుకుంటాం. కానీ ఇక్కడ ఆల్ ఓవర్ వేసినప్పుడు ప్లేట్స్ కొరకు కూడా కావాలి కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే ఇందులో ఫ్లవరు, కొమ్మలు, ఆకులు అనేవి ఇలా వేసుకోవచ్చు. లేదు మొత్తం బాక్సుల్లో ఆల్ ఓవర్ కుందన్ వర్క్ తీసుకున్నప్పుడు ఏదైతే మనం తీసుకుంటామో ఖచ్చితంగా ఇలా బాక్సులు అనేవి అయితే కుట్టుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్స్తో అయితే ఇవి తీసుకోవాలి. ఇక్కడ ఈ చంక భాగం నుండి ఈ భాగంలో మాత్రమే మనం డిజైన్ అనేది మనకు నచ్చిన డిజైన్ వేసుకోవాలి. మనకు 2 వైపులా సమానంగా ఉండాలంటే ఇది డబల్ ఫోల్డ్, ఆ వైపు ఈ వైపు లెఫ్ట్ అండ్ రైట్ కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. ఎప్పుడైతే మనము బ్లౌజు అన్ని భాగాలు వేసుకొని కరెక్ట్గా కొలత తీసుకొని వేసుకోవాలి. ఇలా ఆల్ ఓవర్ డిజైన్ కోసం ఈ ప్లేస్లో మగ్గం వర్క్ అనేది వేయకూడదు, హోల్స్ కూడా చేయకూడదు, వదిలేయాలి. ఇక్కడ సెంటర్ కాబట్టి సెంటర్ పాయింట్ని మనం ఎప్పుడైనా బేస్ చేసుకోవాలి. ఇక ఈ మధ్యలో వేయకూడదు. ఇక మనకి ఇది చిన్నగా కొంచెం క్రాస్గా లైన్ వేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఈ భాగం వదులుకొని ఈ మిగతావన్నీ హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకొని ఇక మనం కర్పెంటైల్, బ్లాక్ పౌడరు లేదా వైట్ పౌడర్తో మనము ఈ డిజైన్ అనేది దానిపైన వేసుకొని ఇది డబల్ చైన్ వేసుకోవచ్చు, లేదా సిల్క్ థ్రెడ్తో వేసుకోవచ్చు, లేదా స్టోన్ లైస్ అతికించుకోవచ్చు, లేదా పూస కుట్టుకోవచ్చు. ఇంకా ఏ కుట్లో ఈ డిజైన్ మనం ఎంచుకొని వేసుకున్న తర్వాత ఏ డిజైన్ అంటే దీనిపైన ఏదైతే అప్లై చేయవచ్చో అన్ని రకాలుగా మనము దీనిపైన అయితే కుట్టుకోవచ్చు. పూస, లోడ్ వర్క్, తర్వాత జిగ్జాగ్ వర్క్ కూడా దీని మధ్యలో వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ డబల్ చైన్ కూడా వేసుకోవచ్చు. డబల్ చైన్ వేసుకుని కుందన్స్ లేదా పూస కుట్టుకోవచ్చు, మధ్యలో కుందన్స్ పెట్టవచ్చు. ప్రతిదీ వివరంగా వేసుకోవచ్చు. దీనిలో ఎన్ని రకాలుగా కూడా అంటే ఈ బాక్స్లు మనం గీసుకున్నాం కానీ ఈ బాక్స్లో ఏదైనా అప్లై చేసుకొని మనం ఖచ్చితంగా కుట్టుకోవచ్చు. ఇది బ్యాక్ నెక్లో పూర్తిగా అంటే ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. ఆల్ ఓవర్ డిజైన్ ఎలా గీయాలి ఫస్ట్ గీసే మెథడ్. ఓకే.